కొండపైన రాజమ్మ గుడిసె. రాజమ్మ నిద్రలేచి కళ్ళు నలుముకుంటూ బయటకొస్తుంది. అబ్బబ్బా! ఈ వయసులో ఇంత ఉదయాన్నే లేవటమంటే మామూలు విషయం కాదు. ఈ నడుము ఒకటి అస్సలు సహకరించదు. రామా! ఆ విష్ణుమూర్తే దిక్కు. పక్షుల కిలకిల ఆరావాలు అని మెల్లగా తాటి చెట్ల వైపు నడుస్తుంది. చెట్టు కింద ఖాళీగా ఉన్న బుట్టను చూసి రాజమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఓరి నా దేవుడో! ఏమైపోయాయి? నిన్న రాత్రి కదా నా చేతులు తెగేలా కోసి ఇందులో అమర్చాను. ఒక్కటంటే ఒక్కటి కూడా లేదా? గంప మొత్తం ఖాళీగా ఉందేంటి? గాలికి కొట్టుకుపోయాయా అంటే గాలికి ముంజలు ఎలా పోతాయి? ఎవరైనా అడవి పందులు వచ్చాయా? అని నేల మీద నిశ్చితంగా చూస్తుంది. పందులు కాదు, ఇవి ఖచ్చితంగా మనుషుల అడుగులే. ఇదిగో ఇక్కడొకడు జారి పడినట్టున్నాడు. ఇక్కడొకడు తాంబూలం వేసి ఉమ్మేసిన గుర్తుంది. ఒరేయ్ దొంగ వెదవల్లారా, కండలు పెంచి ఏం లాభంరా? ఈ 70 ఏళ్ల ముసల్ది చెట్లు ఎక్కి కోసిన ముంజలు తింటే మీకు అరుగుతాయా? నా కడుపు కొట్టి మీ కడుపు నింపుకుంటారా? ఓ కొండతల్లి, చూస్తున్నావా? వీళ్ళకి బుద్ధి చెప్పే శక్తి నాకివ్వు. ఈ ముసల్ది చేతకానిది అనుకుంటున్నారేమో. నా తెలివి ఏంటో వీళ్ళకి చూపిస్తా. రేపటి నుండి వీళ్ళకి నరకమంటే ఏంటో చూపిస్తా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా కొండకు అవతల వైపు దట్టమైన చెట్ల నీడ. గజ భజ ఇద్దరు ముంజలు తింటూ విందు చేసుకుంటున్నారు. అరే భజ, ఈ రాజమ్మ అవ్వ ముంజలు భలే రుచిగా ఉన్నాయిరా. పట్నంలో కొంటే ఈ రుచి వస్తుందా చెప్పు? రుచి ఎందుకు రాదురా గజ, కానీ ఉచితంగా దొరికిన వాటి రుచే వేరు. ఆ ముసల్ది పాపం కష్టపడి చెట్టెక్కి గెలలు కోసి ఒలిచి బుట్టలో పెట్టింది. మనం కేవలం వెళ్ళి వాటిని తెచ్చుకున్నాం. కానీ భజ, ఆవిడ తెలిస్తే మనల్ని ఊరుకోదు కదా. ఆవిడ చాలా కోపిష్టి అని విన్నాను. ఏం చేస్తుందిరా ఆ ముసల్ది? మనల్ని పట్టుకోగలదా? ఆవిడ నడవడమే కష్టం. మనం రాత్రిపూట నల్లబట్టలు వేసుకుని వెళ్తాం. ఆవిడికి కళ్ళు కూడా సరిగ్గా కనపడవు. మనం హాయిగా తిందాం. అవునులే, ఇవాళ రాత్రి కొంచెం జాగ్రత్తగా వెళ్దాం. నిన్న నేను బుట్టెత్తేటప్పుడు కొంచెం జారిపడ్డాను. ఆ గుర్తులు చూసి ఆవిడ కనిపెడుతుందేమో. కనిపెట్టి ఏం చేస్తుందిలే, గాలికి పడిందని అనుకుంటుంది. ఇవాళ రాత్రికి చెట్టు మీదున్న తాజా గెలలు కూడా కోసేద్దాం. సిద్ధంగా ఉండు అని అంటాడు. రాజమ్మ తన గుడిసె ముందు మందులు నూరుతూ ఉంటుంది. ఆమె దగ్గర ఒక పాత రోల్ ఉంది. అందులో కొన్ని ఆకులు వేసి దంచుతుంది. రండిరా నాయన్లారా, మీకోసం ప్రత్యేకమైన ముంజలు సిద్ధం చేస్తున్నాను. ఈ తాటి ముంజల రుచి చూశాక మీ జీవితంలో మళ్ళీ ముంజల పేరు వింటేనే వణికిపోవాలి. రాజమ్మ అడవి నుండి తెచ్చిన దురద ఆకులను తీసుకుంటుంది. వాటిని బాగా దంచి పొడి చేస్తుంది. దానికి కొంచెం జిగటగా ఉండే తాటి బంకను కలుపుతుంది. ఇదిగో ఈ బంకను బుట్ట అంచులకి పూస్తాను. ఈ దురద పొడిని ముంజలాకుల మీద చల్లుతాను. పట్టుకోగానే మంట, తగులుగానే దురద. దొంగలంటే ఎవరో కాదు, పని దొంగలే కదా. నా దగ్గర పనులు చేయటానికి మీలాంటి ఆబోతులు కావాలి. ఆ భూతం పేరు చెప్పి మిమ్మల్ని నా బానిసలుగా చేసుకోకపోతే నా పేరు రాజమ్మే కాదు. ఇవాళ రాత్రి వెన్నెల తక్కువగా ఉంది. వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. రండి రండి, మీకోసమే ఈ విందు. అలా చీకటి రాత్రి, గుడ్లగూబల అరుపులు. గజ భజ నల్లని ముసుగులు వేసుకుని రాజమ్మ గుడిసె వెనక పొదల నుండి వస్తారు. భజ, ఈ రాత్రి ఎందుకో భయంగా ఉందిరా. ఆ గుడ్లగూబ నన్నే చూసి నవ్వుతున్నట్టుందే. ఒరే దద్దమ్మ, అది పక్షిరా. దొంగతనానికి వచ్చినప్పుడు గుండె ధైర్యం ఉండాలి. చూడు, ఆ ముసల్ది ఎలా గుర్రు పెట్టి నిద్రపోతుందో. ఆవిడ కలల్లో కూడా ఈ తాటి ముంజలే వస్తున్నట్టున్నాయి. బుట్ట అక్కడే ఉంది, కానీ ఇవాళ బుట్ట చుట్టూ ఏదో మెరుస్తోందేంటి? అది వెన్నెల వెళ్తుర్రా. ఆగు, నేను వెళ్ళి బుట్ట ఎత్తుతాను, నువ్వు దారి చూడు. భజ వెళ్లి బుట్టను గట్టిగా పట్టుకుంటాడు. వెంటనే అతని చేతులకు రాజమ్మ పూసిన జిగట బంక అంటుకుంటుంది. అరే, ఇదేంటి? బుట్టకి బెల్లం పాకం పూసిందా ఏంటి? చేతులు అంటుకుపోతున్నాయి. అవునా? ఆగు, నేను కూడా సాయం చేస్తాను.
అని బుట్ట దగ్గరికి వెళ్తాడు. ఇద్దరూ కలిసి బుట్టను పట్టుకుంటారు. సరే, గట్టిగా పట్టుకో. ఒక్క ఉదుటున కొండ అవతలికి పారిపోదాం పదా. అని ఒక పరుగు పరిగెడతారు. కొండ అవతల ఒక బావి దగ్గర దొంగలాగుతారు. అప్పటికే వాళ్ళకి దురద మొదలైంది. అమ్మా, ఏంట్రా ఈ మంట? సూదులతో గుచ్చినట్టుంది. పచ్చా, నా వీప్ మీద ఏమైనా పాము కరిచిందా చూడు. వీప్ కాదురా, నా ముఖం, నా చేతులు, నా కాళ్ళు. అబ్బా, ఏంటిదే? నిప్పుల్లో దూకినట్టుంది. నీళ్లు పోసుకుంటే ఇంకా ఎక్కువ అవుతోందిరా. ఈ తాటి ముంజల బుట్టలో ఏముందసలు చూద్దాం. ఆ ముసల్ది ఏదో మంత్రం వేసిందిరా. ఇది మామూలు దురద కాదు. గోక్కుంటే రక్తం వస్తోంది కాని నా మంట తగ్గడం లేదు. నాకొద్దు ఈ తాటి ముంజలు, నాకొద్దు ఈ దొంగతనం. రేపొద్దున్నే వెళ్ళి ఆ ముసల్దాన్ని అడుగుదాం పదా. చచ్చిపోతున్నాన్రా అని అంటాడు. అలా మరుసటి రోజు ఉదయం అయింది. రాజమ్మ హాయిగా కాఫీ తాగుతూ తన ఇంటి ముందు అరుగు మీద కూర్చునుంటుంది. గజ భజ వణుకుతూ గోక్కుంటూ వస్తారు. రే నాయన్లారా, ఎవడరా మీరు? ఒళ్ళంతా ఎర్రగా కందిపోయి ముఖం మీద గీతలు పెట్టుకుని ఇలా వచ్చారు. ఏదైనా అడవి పులి వెంటాడిందా ఏంటి? అవ్వా, పులి కాదు, నీ ముంజల బుట్ట మమ్మల్ని మింగేస్తోంది. రాత్రి నీ బుట్ట ఎత్తుకొచ్చింది మేమే అవ్వా. మమ్మల్ని కాపాడు. అవునవ్వా, మమ్మల్ని క్షమించు. ఈ దురద తగ్గించే మందు నీ దగ్గరే ఉంటుందని వచ్చాం. ప్రాణం పోతోందవ్వా. ఓహో, నా ముంజలు దొంగిలించిన మహానుభావులు మీరేనా? అబ్బా, ఎంత పనిచేశారా! ఆ బుట్ట చుట్టూ నేను తాటిభూతం కాపలా పెట్టాను. అది మిమ్మల్ని పట్టుకుంది. భూతమా? అమ్మో, దానికి మందు లేదా అవ్వా? ఉంది, కానీ ఆ భూతం చాలా కోపిష్టిది. నేను చెప్పిన పనులు మీరు చేస్తేనే అది మిమ్మల్ని వదులుతుంది. లేదంటే మీ ఒళ్ళు కుళ్ళిపోతుంది. జాగ్రత్త అని అంటుంది. అలా రాజమ్మ వాళ్లకు ఒక నూనె లాంటిది రాస్తుంది. అది రాయగానే మంట కొంచెం తగ్గుతుంది. ఇదిగో, ఈ నూనె రాస్తే కాసేపు నిద్రపడుతుంది. కానీ శాశ్వతంగా తగ్గాలంటే ఈరోజు కొండ కింద ఉన్న చెరువు నుండి 20 కావిళ్ళ నీళ్లు మోసి నా తాటి చెట్లకు పోయాలి. 20 కావిళ్ళ? ఈ ఎండలోనా అవ్వా? ఇష్టం లేకపోతే గోక్కోండి, నాకు సంబంధం లేదు. పదరా, ప్రాణం ముఖ్యం. ఆ భూతం వదలాలంటే ఈ నీళ్లు మోయాల్సిందే. ఇంక మీ ఇష్టం. అలా ఇద్దరు రోజంతా ఎండలో నీళ్లు మోస్తూ కష్టపడతారు. రాజమ్మ వాళ్ళని అదిలిస్తూ ఉంటుంది. అలా మరుసటి రోజు దొంగలు నిస్సత్తువుగా ఉన్నారు. ఒరే దొంగలారా, ఇవాళ భూతం ఇంకోటి అడుగుతోంది. మీరు నా కోసం 10 చెట్లు ఎక్కి ఆ పైన ఉన్న ఎండుటాకులు, తాటిగెలలు కోసి కింద పడేయాలి. అవ్వా, మాకు చెట్టెక్కడం రాదు. పడితే కాళ్ళు విరిగిపోతాయి. దొంగతనం చేసేటప్పుడు లేని భయం ఇప్పుడెందుకురా? ఎక్కండి. అదిగో, ఆ తాటి ముంజల భూతం మీ వెంటే ఉంది అని అంటుంది. ఇంకా దొంగలు భయంతో వణికిపోతూ చెట్లెక్కుతారు. దిగేటప్పుడు వాళ్ళ కాళ్ళు చేతులు గీసుకుపోతాయి. కష్టం అంటే ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. చెట్లు దిగాక రాజమ్మ వాళ్ళకి చల్లటి రాగి జావేస్తుంది. తాగండిరా, ఎలా ఉంది? అబ్బా, ఇంత అమృతం లాంటి జావా నేను ఎప్పుడూ తాగలేదవ్వా. చూశారా, కష్టపడితే ఈ రాగి జావ కూడా అమృతంలా ఉంటుంది. దొంగతనంగా తింటే ఆ ముంజలు కూడా విషమవుతాయి. నిజమే అవ్వా. నువ్వు ఈ వయసులో ఇంత కష్టం ఎలా చేస్తున్నావో మాకిప్పుడే అర్థమైంది. మమ్మల్ని క్షమించు. నిన్ను మేము చాలా కష్టపెట్టాము. పర్లేదురా, ఇప్పటికైనా మీరు దొంగతనాలు మాని కష్టపడి పని చేసుకోండి. కష్టపడేవానికి ఆ దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తారు. ఇక నుండి అయినా మీరు మారి సమాజంలో మంచి పేరు తెచ్చుకోండి అని అంటుంది. తనకి గజ భజ తప్పకుండా అవ్వా. ఇక నుండి మేము దొంగతనాలు మాని కష్టపడి పని చేసుకుంటాము. అవునవ్వా, నువ్వు మా కళ్ళు తెరిపించావు. కానీ అవ్వా, మాకి ఏ పని చేయడం రాదు. సరే, నాతో పాటు మార్కెట్కి మీరు కూడా రండి. తాటి ముంజలు ఎలా అమ్మాలో నేర్పిస్తాను. తరువాత మీరు కూడా తాటి ముంజలు అమ్ముద్దురు అని అంటుంది. అలా రాజమ్మ వాళ్ళని మార్కెట్కి తీసుకుని వెళ్తుంది.
ఇప్పుడు వాళ్లకు ముంజలు అమ్మడం ఎలాగో నేర్పిస్తుంది. రేయ్, ఇవాళ మీరు ఈ గంపలు నెత్తిన పెట్టుకుని ఊర్లోకి వెళ్ళి అమ్మాలి. ఒక్క తాటి ముంజ కూడా తక్కువ కాకూడదు. ఒక్క పైసా కూడా తప్పు జరగకూడదు. అలాగే అవ్వా, మేము అరుస్తూ అమ్ముతాం. అని గజ బజ వీధుల్లో తిరుగుతూ రాజమ్మ అవ్వ ముంజలు, తీపి ముంజలు అని కేకలు వేస్తూ అమ్ముతారు. ప్రజలు వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు. గజ బజ ముంజలు అమ్ముతుండగా వాళ్ళ పాత దొంగ స్నేహితులు వస్తారు. ఏంట్రా గజ బజ, దొంగతనం మానేసి ఈ ముసల్దానికి బానిసలయ్యారా? పదండి, ఈ ముంజలు ఎత్తుకెళ్ళి హాయిగా మందు తాగుదాం. ఒరేయ్, నోరు మూయండి. కష్టపడి బతకడం నేర్చుకుంటున్నాం. ఆ అవ్వని ఏమన్నా అన్నారారో మీ తలలు పగులుతాయి. వెళ్ళండి ఇక్కడి నుండి. అలా దొంగల మార్పు చూసి రాజమ్మ చాటు నుండి చూసి సంతోషిస్తుంది. సాయంత్రం రాజమ్మ వాళ్లకు అసలు విషయం చెప్తుంది. ఒరేయ్, మీ పనితీరు నాకు నచ్చింది. ఆ భూతం మిమ్మల్ని వదిలేసింది. కానీ అది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలుసా? మీరు మళ్ళీ దొంగతనం చేసినప్పుడు. బాబోయ్, ఇంకెప్పుడు ఆ పని చెయ్యమవ్వా. మేము నీ దగ్గరే ఉంటాం. నువ్వు మాకు అమ్మవు, మేము నీకు కొడుకుల్లా పనులు చేస్తాం. సరేరా నాయన్లారా, నాకు కూడా దిక్కులేదు. మీరే నాకు ఆసరా అని అంటుంది. అలా కొండపైన రాజమ్మ హాయిగా కూర్చునుంటుంది. గజ చెట్టెక్కి ముంజలు కోస్తుంటే బజ కింద ముంజలు కొట్టి వచ్చిన వాళ్ళకిస్తుంటాడు. అలా తెలివైన రాజమ్మ అవ్వ తన తెలివితో ఇద్దరు దొంగల జీవితాలనే మార్చేసింది. కష్టం విలువ తెలిసిన వాడికి దొంగతనం చెయ్యాలనే ఆలోచనే రాదు.